హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ కొన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. నోటిఫికేషన్ జారీ చేసిన 7 ఏళ్లకు పీఈటీల ఫలితాలు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 7 ఏళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా గురుకులాల్లోని 594 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీ కోసము 2017 ఏప్రిల్ 14న నోటిఫికేషన్ను జారీ చేశారు. గతంలోనే పరీక్షలను నిర్వహించారు. మధ్యలో న్యాయపరమైన వివాదాలు చోటు చేసుకోవడంతో ఫలితాల ప్రకటనలో జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. అంటే నోటిఫికేషన్ జారీ చేసిన 7 ఏళ్ల తరువాత ఫలితాలను ప్రకటించారు. భర్తీలో తీవ్ర జాప్యం జరిగినందున పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో చేరి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోస్టులను వద్దనుకునేటువంటి అభ్యర్థులు 22 నుంచి 24 తేదీల మధ్య తమకు ఉద్యోగం వద్దని వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులు సూచించారు. ఇలా వదులుకునే పోస్టుల్లో మెరిట్ జాబితాలోని దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లుగా పేర్కొన్నారు. సో ఏదైతే ఇక్కడ వదులుకున్నటువంటి పోస్టులకు మెరిట్ జాబితాలోని దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లుగా పేర్కొన్నారు. ఇక్కడ ఎలాగైతే పోస్టులో మెరిట్ జాబితాలోని దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారో సేమ్ ఇదే విధంగా రీసెంట్గా టీజీపీఎస్సీ రిక్రూట్ చేసుకుంటున్నటువంటి నోటిఫికేషన్లలో కూడా 4-5 ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని కూడా ఈ విధంగానే దిగువ అభ్యర్థులు 4-5 ఉద్యోగాలు వచ్చిన వారిని గుర్తించి వారి స్థానాల్లో దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే 1-2 మార్కులు లేదా హాఫ్ మార్క్ ద్వారా దిగువ మెరిట్ లిస్ట్లో జాబ్ రాలేదు అని బాధపడుతూ ఉంటారు కదా. సో ఏళ్ల తరబడి శిక్షణ తీసుకొని మనీ వెచ్చించి ఫీజులు కడుతూ కోర్సులు కోచింగ్లని తీసుకొని ఎగ్జామ్స్ రాసి హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఏళ్ల తరబడి ఉంటూ ఇంత చేసిన హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయింది అని బాధపడుతున్న వారికి న్యాయం జరిగినట్లుగా ఉంటుంది అని నా అభిప్రాయము. మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే ఇక్కడ ఎలాగైతే దిగువ అభ్యర్థులకు అయితే అవకాశం కల్పిస్తున్నారో ఇప్పుడు జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లో భాగంగా కూడా ఇదే దిగువ మిగిలినటువంటి ఏవైతే బ్యాక్లాగ్ వేస్తామంటున్నారో పోస్టులని ఆ విధంగా బ్యాక్లాగ్ వేయకుండా డౌన్ మెరిట్ లిస్ట్ దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే చాలా నిరుద్యోగులకు ఎవరైతే దిగువ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నల్సార్ వర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం ఇందులో 18 పోస్టులు ఉన్నాయి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ 8, ప్రొఫెసరు 7 పోస్టులు, మొత్తంగా 33 ఖాళీలకు కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను నేను. డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మన యొక్క వెబ్సైట్ నుంచి పొందుకోవచ్చు. ఇంకా ఎవరైనా వెబ్సైట్లో జాయిన్ అవ్వని వాళ్ళనట్లయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. డైలీ మీకు అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ప్రాజెక్టు సైంటిస్టులు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో ప్రాజెక్టు సైంటిస్టు, సీనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హతలు, ఎంపిక విధానం అన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ లేదంటే కావాలనుకున్న వరకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఇండియన్ ఆప్టెల్ లిమిటెడ్లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరు, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టెక్నికల్ ఫైనాన్స్ విభాగాల్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అర్హతలు, ఎంపిక తేదీ, చివరి తేదీ, అలాగే
మరిన్ని వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్‌లో మన యొక్క వెబ్‌సైట్‌లో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి విజిట్ చేసి మీరు పూర్తి వివరాలైతే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంజినీర్స్ ఇండియాలో కూడా 77 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటిలో సైంటిఫిక్ ఆఫీసరు, ఇంజినీరు, సీనియర్ మేనేజరు, అలాగే మేనేజరు పోస్టులైతే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయము 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను అయితే నిర్వహిస్తోంది. పీజీటీ ప్రైమరీ టీచరు, పీజీటీ మ్యాథ్స్, కామర్సు, ఎడ్యుకేషనల్ కౌన్సిలరు, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటరు, స్పోర్ట్స్, ఆర్ట్ కోచ్ విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక పోస్ట్ను అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, సిటీఈటీ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీ ఆగస్టు 24. పీఎం శ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయము గచ్చిబౌలి, హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ ఉద్యోగాలు. తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. ఇందులో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసినట్లయితే ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్స్ కోఆర్డినేటరు, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటరు, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక అర్హత మరియు వేతనము, ఇక ఎంపిక విధానము, కంప్లీట్ డీటెయిల్స్ కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రాజన్న సిరిసిల్ల .telangana.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. చివరి తేదీ వచ్చేసి 25 ఆగస్టు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 10 ఖాళీలు ఉన్నాయి. ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీరు, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తము పోస్టులన్నీ కూడా కలుపుకొని 10 ఖాళీలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 9 చివరి తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను. ఈ జాబ్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ విజిట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క డీటెయిల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.